ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలులో చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. మనుబోలులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన దీక్షలను శనివారం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కేవలం దురాలోచనతో అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, వెంకురెడ్డి, అంకయ్య గౌడ్, అంజయ్ కుమార్ రెడ్డి, వెంకటరమణయ్య, భాస్కర్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, తులసి యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దీక్షను విమర్శిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అందించేటువంటి పరిస్థితిలో చంద్రబాబు లేడు. విడిపోయినటువంటి మనం, వెలుతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం, ప్రతి ఒక్కరికి పాపం ఏదైనా సరే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలతో చదివించుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడేదానికి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం కొనేటువంటి వస్తువులు మన పన్నులు తగ్గుతాయి. దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో మనం కొనేటువంటి వస్తువుల రేట్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యేక హోదా ఇస్తే. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి చోటా మోటా నాయకులు దేనికి మళ్ళీ గూడూరులో అదే ఈ నిరసన ధర్నాలకి కార్యక్రమం మద్దతు తెలపడానికి తిరుగుతూ ఉండడం జిల్లా వైడ్గా ఈరోజు మనుబోలులో మహిళలు, ప్రజలు ఎంతో ఇదిగా వచ్చి ఇది ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులుగా దీక్షను ప్రారంభించడం జరిగింది. ఆయనైతే ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా కూడా నేను దీక్ష కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా 4 రోజులు గడిచింది. ఇప్పుడే అందిన వార్త, వైద్యులు ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ఆరోగ్యం బాగా లేవని, కొన్ని నరాలు కూడా పనిచేయడం లేదని చెప్పడం జరిగింది.